ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 సంవత్సరానికి అవార్డుల కమిటీ చైర్మన్గా ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మను నియమించారు. గదర్ స్పెషల్ అవార్డుల కమిటీకి జ్యూరీ చైర్మన్గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బుక్స్ అవార్డ్స్ కమిటీకి ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీల విభాగానికి దర్శకుడు కనకమేడల విజయ్ కుమార్ను సభ్యులుగా నియమించారు. ఈసారి స్పెషల్ అవార్డులో అక్కినేని నాగేశ్వరరావు, సి నారాయణ రెడ్డి పేరిట అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన కమిటీ సభ్యులంతా సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు సినిమా రంగానికి సంబంధించిన అవార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించి వదిలేస్తే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అవార్డులిచ్చి తిరిగి ప్రారంభించిందని భట్టి తెలిపారు. ప్రతిభ, పారదర్శకతే ప్రామాణికంగా అవార్డుల ఎంపిక ఉంటుందని, గత ఏడాది జ్యూరీ సభ్యులు అవార్డుల ఎంపికను గొప్పగా నిర్వహించి అభినందనలు పొందారని భట్టి గుర్తు చేశారు. గద్దర్ అవార్డుకు ఎంపిక చేసే సినిమాలో కమర్షియల్ అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రానున్న రోజుల్లో సమాజంలో మంచి సినిమాలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. 2025కి అవార్డులకు ఎంపికైన చిత్రాలను జ్యూరీ సభ్యులు వీక్షించనున్నారు. ఈ నెల 6 నుంచి ఎంపికైన చిత్రాల స్క్రీనింగ్ జరగనుండగా ఉత్తమ చిత్రాలుగా నిలిచిన వాటితో పాటు నటీనటులకు ఉగాది పండుగ రోజు మార్చి 19న తెలంగాణ గదర్ అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.